అది బావా లేదు, కావేరేదన్నా మాట్లాడిందంటే శివ దానికోసం ఒప్పుకుంటాడు. గట్ల జరగొద్దు. బావా. కావేరి ఆగు. శివ, దీనికి ఇప్పుడు ఉద్యోగం చేసే అవసరం ఏం లేదు. అయినా గా లెటర్ వచ్చిందని ఆలోచించేదేముంది? నీ నిర్ణయం కాదని ఈ ఇంట్లో ఎవ్వరూ ఏమీ చెయ్యరు. నువ్వేం చెప్తే గదే ఆఖరు. నీ మాట ఎవ్వరికిష్టం లేకపోయినా విని తీరాల్సిందే. ఏంది బిడ్డ ఇంకా ఆలోచిస్తున్నావు? వచ్చిన ఉద్యోగాన్ని గిట్లా కావేరిని చేయమంటావా ఏంది? గదిష్టం లేనప్పుడు ఇంకా చేతిలో లెటర్ ఎందుకు? చించేయ్. అమ్మా, అది ఎంతో మంచి అవకాశం. అలాంటి దానిలా సుడయ్యా, అన్ని అవకాశాలు అందరికీ మంచివైపోవు. అది మనకు ఉపయోగపడితేనే మంచిది. అయినా దానివల్ల వచ్చే కీడేందో చూసే మీలాంటోళ్ళకి అర్థం కాదు, మాకే తెలుస్తుంది. శివ, నువ్వు గది చెప్పే బిడ్డ. రేపటి మీ జీవితం బాగుండాలంటే గీ కాగితం ఈడనే ముక్కలైపోవాలి. మనసు గాయం చేసి బాధించకు, కలలు కల్లలు చేసి చంపేయకు, బతుకంతా శూన్యంగా మార్చేయకు, ప్రాణాన్ని మసి చేసి వేధించకు, కను పాపల్లో కన్నీరు రానివ్వకు, మాటలతో ప్రాణాన్ని తీసేయకు. ఈ ఉద్యోగం కావేరికి ఎవరు ఆఫర్ చేశారో వీటిని వెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టు. వెళ్ళు. రేపటి రోజు ఆ పోస్ట్లో వచ్చి ఊరికే కూర్చుంటే సరిపోదు కదా, సాలిడ్ పెర్ఫార్మెన్స్ కూడా చూపించాలి. తన జాబ్కి అన్ఫిట్ అని ఎప్పుడు ప్రూవ్ అయినా యాజమాన్యానికి ఆ ఎంప్లాయీని తీసేసే రైట్ ఉంటుంది. బావేమో కావేరి పర్ఫార్మెన్స్ చూసి ఆ తర్వాత బాలేదన్న కారణంతో దాన్ని ఉద్యోగం నుంచి తీసేద్దామని క్లియర్గానే చెప్పాడు. కానీ దాని పర్ఫార్మెన్స్తో అది వేరే లెవెల్లో వర్కౌట్ చేయగలదే.
ఎక్కడ అడుగు పెడితే ఆ చోటుని దాని కంట్రోల్లోకి తెచ్చేసుకుని డేంజరస్ వైరస్ అది. దానికి ఇక్కడ ఎంట్రీ ఛాన్స్ వచ్చిందంటే నేను ఎగ్జిట్ కి రెడీ అయిపోవాల్సి వస్తుంది. అలా జరగకూడదు, జరగకూడదు. అబ్బా, ఇంత లేట్ ఏంటి? ఆ మేనేజర్ ప్రసాద్ ఇంకా రాలేదా? కావేరి మేడంకి ఆఫర్ లెటర్ ఇవ్వడానికి వెళ్ళారు మేడం. వస్తే నా క్యాబిన్ కి పంపించు. ఓకే మేడం. అది ఇంకా జాబ్ లో కూడా జాయిన్ అవ్వలేదు, అప్పుడే అది మేడం అయిపోయింది. నన్ను ప్రశ్నించే అర్హత నీకిప్పుడు లేదు. వదిలే, నన్ను ఇలాగే వదిలే. నీ జీవితం నువ్వు చూసుకున్నావు కదా, నా జీవితం నన్ను చూసుకోనివ్వు. కావేరి, భోంచేద్దుగాన్రా. నాకొద్దమ్మా, ఆకలి అయితే లేదు. నీకొచ్చిన ఉద్యోగం లెటర్ని చింపేసినామనా? గా కోపమే కదా గీ ఆకలి లేకపోవడు. అట్లేం లేదమ్మా, ఆకలి అవ్వట్లేదంతే. కావేరి, నీకు గీ అమ్మ మీద ఇప్పుడు కోపంగున్నదో, నీ మనసుని నేను బాధపెట్టినాననుకుంటున్నావో నాకు తెలియదు బిడ్డ. కానీ ఇప్పుడు నీలో ఉన్న గీ బాధకి రెట్టింపు బాధని మనం పడేటట్టు చేసిండు ఆ అర్జున్ బాబు. అది గుర్తులేదా బిడ్డ? అంతమందిలా నిన్ను మోసం చేసి ప్రియతో ఎంగేజ్మెంట్ చేసుకున్నగా మనిషి గురించి, ఆ కుటుంబం గురించి మర్చిపో అని నీకు చెప్పినాక కూడా నువ్విట్లా చేసుడు ఏం మంచిగా లేదు బిడ్డా. నీ బాధ నాకు అర్థమైతుంది కావేరి. నువ్వు ఆలోచించేది అర్జున్ బాబు గురించి కాదు, బోనమ్మ గురించి, గా కుటుంబం గురించని నాకు తెలుసు. గీ ఉద్యోగంలో చేరితే ప్రియని ఆ ఇంట్లోకెళ్ళి ఎట్లన్న చేసి ఎల్లగొట్టొచ్చని నువ్వు అనుకుంటున్నావు. కానీ అసలుగా అవసరమే నీకు లేదని నేనంటున్నా. నా మాట గౌరవం ఇచ్చి జర అర్థం చేసుకో బిడ్డా. గా ఇంటితోని మనకేం సంబంధం లేదు, ఇక నువ్వు ఆలోచన కూడా చేసేది లేదు.